ములక్కాయ పచ్చిరొయ్యలు టమాటా కర్రీ కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు, ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఇది తయారు చేసుకునే విధానం చూద్దాం. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో పచ్చిరొయ్యలు వేసుకుందాం. పచ్చిరొయ్యల్ని కొంచెం సేపు వేయించుకుందాం. పచ్చిరొయ్యలు వేగినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. దీంట్లో టమాటా ముక్కలు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. టమాటాలు కూడా మగ్గిని. దీంట్లో ములక్కాయ ముక్కలు వేసుకుందాం. దీంట్లో మసాలా పొడి 1 స్పూన్ వేసుకుందాం. కారం 3 స్పూన్లు వేసుకుందాం. కలుపుకుందాం. వాటర్ పోసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కూర ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ములక్కాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. కూర రెడీ అయింది. దీంట్లో కొత్తిమీర వేసుకున్నాం. పచ్చిరొయ్యలు, ములక్కాయ కూర రెడీ.